ఫ్రెండ్స్, మీ చైల్డ్‌హుడ్ కార్టూన్స్ ఇంకా లైవ్ యాక్షన్ షోస్‌లో ఏది టాప్‌లో ఉందని తెలుసుకోవాలని ఉందా? అయితే 2025 వరకు ప్రపంచంలోనే మోస్ట్ వాచ్డ్, లాంగ్ రన్ టైమ్, మోస్ట్ టెలికాస్ట్ అండ్ ఫ్యాన్ బేస్ ఆధారంగా ఈ కార్టూన్లు ఇంకా లైవ్ యాక్షన్ షోస్‌కి తగిన ర్యాంకింగ్స్ ఇవే. మీ ఫేవరెట్ ఏ ర్యాంకులో ఉందని చూద్దాం. ముందుగా నెంబర్ 11 రుకాండో. ఈ లైవ్ యాక్షన్ అడ్వెంచర్ షో 2006 నుండి 2007 మధ్యలో జపాన్లో మొదటిసారిగా ప్రసారమైంది. అయితే తర్వాత భారత్లో 2015 వరకు డిజ్నీ XD మరియు హంగామా ఛానల్స్లో రీరన్స్తో కొనసాగింది. అయితే సుమారు 40+ గంటల సమయంతో జపాన్ మరియు భారత్లో ప్రత్యేకించి టీనేజ్ బాయ్స్లో పెద్ద ఫ్యాన్ బేస్ను సంపాదించుకుంది. ముఖ్యంగా 2010 నుంచి 13 మధ్యకాలంలో దీనికి భారత్లో ఉన్న పిల్లల్లో పిచ్చి క్రేజ్ ఏర్పడి ప్రతిరోజు స్కూల్ తర్వాత ఇది తప్పనిసరిగా చూడాల్సిన షోగా మారింది. నెక్స్ట్ నెంబర్ 10 కిడ్ వర్సెస్ క్యాట్. కిడ్ వర్సెస్ క్యాట్ అనే యానిమేటెడ్ యాక్షన్ కామెడీ షో 2008 నుండి 2011 వరకు ఒరిజినల్గా ప్రసారమైంది. అయితే భారతదేశంలో డిజ్నీ XD, హంగామా మరియు యూట్యూబ్ ద్వారా 2025 వరకు తిరిగి వీక్షించబడుతూ మొత్తం 60+ గంటల సమయంతో ముఖ్యంగా కెనడా, ఇండియా, అమెరికా, ఇండోనేషియా వంటి దేశాల్లో మంచి ఫ్యాన్ బేస్ను సంపాదించుకుంది. అయితే యూట్యూబ్లో దీని షార్ట్ క్లిప్స్కు 200 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం వలన ఇది చాలా ఎక్కువగా చూసిన కార్టూన్లో ఒకటిగా నిలిచింది. తర్వాత నెంబర్ 9 కిత్రెట్స్. కిత్రెట్స్ అనే విజ్ఞాన ఆధారిత కామెడీ యానిమేటెడ్ షో 1988 నుండి 1996 వరకు ఒరిజినల్గా ప్రసారమైంది. అయితే భారతదేశంలో హంగామా టీవీ, డిజ్నీ ఛానల్ మరియు యూట్యూబ్ ద్వారా 2020 వరకు తిరిగి ప్రసారమవుతూ సుమారు 150+ గంటల సమయంతో జపాన్, ఇండియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో ఫ్యాన్ బేస్ను ఏర్పరచుకుంది. అయితే ముఖ్యంగా 2010 నుండి 15 మధ్యకాలంలో హంగామాలో ప్రసారమైన హిందీ డబ్డ్ వర్షన్ భారతదేశంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. తర్వాత నెంబర్ 8 ఆగి అండ్ ద కాక్రోచెస్. ఆగి అండ్ ద కాక్రోచెస్ అనే సైలెంట్ కామెడీ యానిమేటెడ్ షో 1998 నుండి 2022 వరకు ఒరిజినల్గా ప్రసారమైంది. అయితే 2025 వరకు కార్టూన్ నెట్వర్క్, నిక్లోడియన్, యూట్యూబ్ కిడ్స్, వూడ్ కిడ్స్ అనే వేదికలపై రీరన్స్ వస్తూ సుమారు 300+ గంటల సమయంతో భారతదేశం, ఫ్రాన్స్, UAE, టర్కీ, స్పెయిన్ వంటి దేశాల్లో భారీ ఫ్యాన్ బేస్ను సంపాదించుకుంది. అయితే యూట్యూబ్ క్లిప్స్ మరియు ఎపిసోడ్లు కలిపి మొత్తం 2.1 బిలియన్స్కు పైగా వ్యూస్ రావడం వల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన కామెడీ కార్టూన్లో ఒకటిగా నిలిచింది. తర్వాత నెంబర్ 7 అందరి ఫేవరెట్ అయిన పవర్ రేంజర్స్. 1993 నుండి 2025 వరకు 32 సంవత్సరాల ప్రయాణం సాగించింది ఈ యాక్షన్ సిరీస్. ఈ యాక్షన్ సిరీస్లో దాదాపు 30కి పైగా వెబ్ సిరీస్లు వచ్చాయి. సుమారు 700+ గంటల సమయంతో కార్టూన్ నెట్వర్క్, జెటిక్స్, డిజ్నీ XD, నిక్లోడియన్, నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతూ వచ్చింది. USA, ఇండియా, UK, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, మలేషియాలో భారీ ఫ్యాన్ బేస్ను ఏర్పరచుకుంది. ముఖ్యంగా డైనో థండర్, సామురాయ్, నింజా స్టోర్మ్ సిరీస్లో భారత్లో ఎక్కువగా వీక్షించబడ్డాయి. అయితే జెటిక్స్ అనే వేదికపై వచ్చిన టైంలో భారత్ టీవీ ముందు పిల్లలంతా ఒకటే ఎదురు చూసేవారు, ఎవరు రేంజర్ అవుతారు, ఎవరు మెగాజార్డ్ అవుతారని. ప్రతి వెబ్ సిరీస్లో ఒక కొత్త కాన్సెప్ట్ ఉండడం వల్ల ఇది ఎప్పటికీ కొత్తగా అనిపించేది. యాక్షన్, బాంధవ్యాలు, ట్రాన్స్ఫర్మేషన్లు ఈ మూడింటి కలయికే ఈ షో లక్షల మంది అభిమానులను తాకింది. సో ఫ్రెండ్స్, ఇవి మాత్రమే కాదు, టాప్ 6 నుంచి 1 వరకు ఇంకా అసలైన బిగ్గెస్ట్ కార్టూన్లు మిగిలే ఉన్నాయి. కంగారు పడకండి, పార్ట్ 2కి రెడీగా ఉండండి. అయితే మరియు మీ ఫేవరెట్ ఏది ఈ పార్ట్ 1లో కామెంట్స్లో చెప్పండి.